దశమహావిద్యల్లో శ్రీ కాళీదేవి మొట్టమొదటి విద్య అండి. ఏమండి, అమ్మవారు శక్తి స్వరూపిణి అండి. దూర్తులకి రాక్షసులకి భయంకరమైన సింహస్వప్నం అండి. అమ్మవారు శ్రీ కాళీదేవి కృష్ణవర్ణంతో ప్రకాశిస్తుంటారండి. అట్లాగే అమ్మవారిని సేవిస్తే కేవలం వ్యాధుల నుంచే కాదండి, శత్రునాశనము, దీర్ఘాయువు కలుగుతుందండి. మానవ జీవితంలో సాధించాల్సినవి, పొందాల్సినవి, అనుభవించాల్సినవి అన్నీ కూడా ఇస్తుంది. నేను ఇక్కడ విషయం చెప్తానండి, దయచేసి అర్థం చేసుకోండి. నేను చెప్పేదంతా ఒక కామన్ మ్యాన్కి మాత్రమే పూజలు వివరాలు చెప్తానండి. నేను ఈ ట్రావెల్ గైడ్లో నేను తంత్రాలకు సంబంధించింది ఇంకోటి నేను చెప్పనండి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఒక కామన్ మ్యాన్గా మనకి ఏం కావాలి, అమ్మవారిని ఎలా పూజిస్తాను అంతవరకు మాత్రమే చెప్తాను. శ్రీ మహాకాళీదేవి ఏమంటే దశమహావిద్యల్లో చాలా అద్భుతమైన ఫలాన్ని అతి త్వరితగతినిచ్చే అమ్మవారు దశమహావిద్య శ్రీ కాళీదేవి అండి. ముఖ్యంగా ఏంటంటే అమ్మవారికి అష్టమి తిథి చాలా ముఖ్యమండి. అష్టమి రోజు చాలామంది ఇక్కడ పూజలు చేయించుకుంటారండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, ఎక్కువగా ఈ కాళీదేవి అమ్మవారి దగ్గరికి ఆడవాళ్ళు ఎక్కువ మంది వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటారండి. ఆ బాధలు చెప్పుకోవటం ఏంటంటే ఇక్కడ అమ్మవారు ఏం చేస్తారంటే అక్కడికి వచ్చి కూర్చొని ఏడుస్తారు, అరుస్తారు, రకరకాలుగా వాళ్ళ బాధని వ్యధని కన్నీటి రూపంలో చూపిస్తారు. అసలు ఎక్కువ మంది ఆడవాళ్ళు ఎందుకు అలా చేస్తారు అంటే, సహజంగా ఆడవాళ్ళకి సమస్య ఎక్కడి నుంచి వస్తుందండి, దాదాపు 100% మగవాళ్ళ నుంచి వస్తుంది. బాధపడే ఆడవాళ్ళందరూ కూడా ఎక్కువ మంది వచ్చేసేసి చాలా బాధపడి వాళ్ళ కష్టాన్ని అంటే ఇలా ఏడవటం ద్వారా అమ్మవారికి ఏంటంటే తెలుసుద్దని. ఏమంటే చాలామంది ఆడవాళ్ళు ఏడుస్తూ చెప్తారండి. ఆడవాళ్ళు ఏడుస్తూ చెప్పే వాటిల్లో అన్ని నిజం ఉండాలని రూల్ లేదండి. అలాంటివి మీరు చేయకండి. నిజంగా మీరు బాధపడుతుంటే, ఒక సమస్య వస్తుంటే చక్కగా అమ్మవారికి నివేదించండి. వీలుంటే అష్టమి రోజు వెళ్ళి పూజ చేయించుకోండి. ఇక్కడ మాత్రం దాదాపు నేను అడిగినప్పుడు ఏంటంటే వామాచార పత్రులను పూజ చేస్తారన్నారు. లేదంటే లోపలికి దర్శనం చేసుకుని దండం పెట్టుకొని బయటకు వచ్చేయండి. ఇక్కడికి వచ్చి అమ్మవారికి చెప్పి ఉపశమనం పొందారండి. అట్లాగే వ్యాధుల గురించి, దీర్ఘవ్యాధులు ఉన్నా కూడా ఇట్లాంటివన్నీ కూడా పోతాయి. నేను ఎందుకు దీర్ఘవ్యాధుల గురించి ఎందుకు చెప్తున్నానంటే అండి, నీలాచల పర్వతం అనేక వందల వేల వనమూలికలతో కలిగిన ప్రదేశం అండి. పక్కనే బ్రహ్మపుత్ర అనేది ప్రవహిస్తుంటుంది. ఒక అద్భుతమైన ప్రదేశం. ఆ ప్రదేశంలో ఉన్న గాలి పీలిస్తేనే చాలండి, అసలు ఆ పరిసరాల్లో ఉంటే చాలండి, మనకు అసలు శరీరం తేలికైపోద్ది. మీరు నడుస్తున్నారనుకోండి, మామూలుగా మీరు నడవడం ఎలా నడుస్తాము, ఈ భాగాన్ని మొత్తాన్ని కూడా మనం మోస్తూ నడుస్తాం. మీరు కొన్ని ప్రదేశాల్లో చూడండి, ఈ ప్రదేశాన్ని మనం మొయ్యం, ఏదో గాల్లో తేలిపోతున్నట్టుగా ఇట్లా వెళ్ళిపోతుంటాం. కూప్ అనమాట. ఏదో 8th క్లాస్ 9th క్లాస్లో పరిబంధాలు పెడితే 1 2 3 అంటే మనం రెడీగా ఉంటాం చూసారా, ఎప్పుడు 3 అంటారా, ఊపులో ఉంటుంది. అప్పుడేముంది, మనం పరిగెత్తాం, ఈ శరీరాన్ని మోసుకుంటూ పరిగెత్తాం. అలా ఉంటుందండి. కాబట్టి ఖచ్చితంగా కాళీ అమ్మవారిని సేవించండి. ఆ తర్వాత వచ్చేటప్పటికి తారాదేవి.